హలో ఫ్రెండ్, అస్సలాము అలైకుం. జామాకు కషాయానికి అల్లం, నల్ల మిరియాలు, జామాకు కషాయానికి జామాకు పౌడర్ వచ్చేసి జీలకర్ర, వాము, మెంతులు, ధనియాలు లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్. దీనిలో అల్లం, నల్ల మిరియాలు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాము. అంతే, ఇంకేం లేదు. చూడండి ఫ్రెండ్, ఇలా కషాయం ఉదయాన్నే తాగితే మనకు డైజెషన్ ఫ్రీగా ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏమి రావు. ఇలాంటి కషాయాలు డైలీ 2 పూటలు తీసుకుంటే మనకు చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది. చూడండి నాన్న, జామాకు కషాయం ఎలా మరుగుతుందో చూడండి. కలర్ అంతా కషాయంలా ఎలా మారిపోయిందో. ఇలా తీసుకుంటాం వల్ల మనకు హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇలా చూడండి నాన్న, మనము కషాయాన్ని వడగట్టుకున్నాము. వడకట్టుకున్న తర్వాత చక్కగా మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా షుగర్ అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్టు, ఆ తర్వాత కొంచెం నిమ్మరసం, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి నిమ్మరసం పిండండి, అంతే. ఆ తర్వాత మనము మరొక కప్పులో, మనకు చిన్నపిల్లలు ఉంటారు కదమ్మా, ఇంట్లో పిల్లలు, వయసున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకని చక్కగా ఒక స్పూను హనీ, దానిలో ఒక నిమ్మ చెక్క, చిన్న నిమ్మ చెక్క చాలు, ఎందుకంటే మనం ఒక కప్పే తీసుకుంటున్నాం కాబట్టి. ఇలా తీసుకోండి. మీరు ఇలాంటి రెమెడీ ఒక 10-15 రోజులు వాడితే మీకే దీనిలో ఉన్న ప్రభావం ఏమిటో మీకు తెలిసిపోయిద్ది. డైజెషన్ ఫ్రీగా అయ్యిద్ది, మనకు కడుపులో తేలిగ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్?